ఇవాళ ఆ వంశీ అరెస్ట్ చట్ట విరుద్ధము, ఇంత దుర్మార్గమా అంటే అంతకంటే దుర్మార్గంగా నువ్వు చేసినావు కనుక నిన్న అరెస్ట్ అయినా నువ్వు అరెస్ట్ అయినా కూడా సానుభూతి చూపెట్టాడు అంటున్నాను. అంటే ఏమైతుంది సార్? రైట్ 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 ఇప్పుడు రామ్మోహన్ వీళ్ళు రావు రైట్. అధికారం ఉన్నంత సేపేమో సాగినంత కాలం నా అంత వాళ్ళు అంటున్నారు. సాగకపోతే సతికిల పడిపోయినా ఏం కాకపోతే ఇట్లా పడుకోవాలి. కానీ రైట్. మళ్ళీ ధర్మపన్నాలు మాట్లాడొద్దని నేను అంటున్నాను. ఎవరైనా సరే ఎస్ ఎస్ ఇప్పుడు ఇవాళ ఎస్ వాళ్ళ నాని ఎందుకు కలుపుకున్నారు అని నేను అడుగుతున్నాను టీడీపీ వాళ్ళను. తను చేసిన పని తను రైట్. ఒకసారి వరలక్ష్మి గారి దగ్గర వివరణ ఎంత దూరం తీసుకుందాం. అవుతుంది? ఎస్ ఎస్ వరలక్ష్మి గారు కాదు. చెప్పండి. ఎస్ ఏమంటారు అంటే ఈ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి ఈ క్రీడలో అంటే ఎవరు ఇక్కడున్న వాళ్ళు అక్కడ, అక్కడున్న వాళ్ళు ఇక్కడ మారడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఎవరైతే ఒక సందర్భంలో జరిగినటువంటి కేసుని ఎందుకు గతంలో పట్టించుకోలేదు, సో ఈ సందర్భాలు ఆయన మాట్లాడుతున్నారు. అసలు ప్రధానంగా ఆల్నాడిని ఎందుకు చేర్చుకున్నటువంటి అంశాన్ని కూడా మాట్లాడుతున్నారు. ఏమంటారు సార్? రాజకీయంగా లేకపోతే అట్టించి ఇట్టు ఇట్టించి అట్టు వలసల్ని మనం అది ఎవరు ఆపలేమండి. ఒక వ్యక్తి వచ్చి శత్రువు అయినా కానీ వచ్చి మన డోర్ తట్టినప్పుడు మనం కంపల్సరీగా వాళ్ళని రావద్దు అని నెట్టేసే కార్యక్రమం కాదు. కానీ ఒకటే వరలక్ష్మి గారు అంటే ఈ రాజకీయాలు ఎప్పటి నుంచో నడుస్తున్నది. అందుకే ఒక ముగింపు ఉంటే కొత్త తరం వస్తుంది అన్నటువంటి ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ అధికారం ఉంటే ఇక్కడ, అక్కడ అధికారం ఉంటే అక్కడ, ఎక్కడ కావాలో అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఏదంటే నియోజకవర్గాల అభివృద్ధి కోసమో లేకపోతే ప్రజలకు సేవ చేయాలన్నటువంటి దృక్పథం తెలిపోతున్నారు. అక్కడ ఇక్కడ మాట్లాడిన మాటలు మర్చిపోతున్నారా, నాయకులు మర్చిపోతున్నారా, లేకపోతే వెళ్ళేటువంటి నేతలు మర్చిపోతున్నారు? వెళ్ళే నేతలు ఖచ్చితంగా మర్చిపోతుంటారండి. సార్తో నేను ఏకీభవిస్తాను. ఇవాళండి యాక్చువల్ గా 8 నెలలు అయిపోయింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. గత 5 సంవత్సరాలలో ప్రతి కార్యకర్త అండి మానసికంగా ఎంత ఇబ్బంది పడ్డారో, వాళ్ళని ఫిజికల్ గా ఎంత టార్చర్ చేశారో, ఎంత మందిని స్టేషన్లలో పెట్టి ఎలా భయంకరంగా కొట్టించారో మనకి ప్రతి ఒక్క విషయం తెలుసండి. 8 నెలల నుంచి కూటమిలో ఉన్న ప్రతి కార్యకర్తకి గుండె ఒకటే మంటండి. ఈ దుర్మార్గులు ఇంత మనల్ని చేస్తే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మేనవేషాలు లెక్కిస్తున్నారు, ఎందుకు ముఖ్యమంత్రి గారు వీళ్ళందరినీ అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు ఇంతమందిని ఎందుకు క్షమించేస్తున్నారని ప్రతి ఒక్కళ్ళండి పర్సనల్ గా ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ నాతో కూడా అనుకోండి. ఎందుకంటే అదొక బాధ అండి. 5 సంవత్సరాలలో ఎవరు కనీసం స్వేచ్ఛగా గాలి కూడా పీల్చుకోలేని పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో. ఇవాళ ఏదో మాట్లాడుతున్నారు పెద్దలు అన్నట్టు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మా వాళ్ళని ఇదే ఉంటది, నేను 30 సంవత్సరాలు వచ్చే రోజుల్లో నేనే వస్తాను, మళ్ళీ నేను 2.0 చూపిస్తాను. ఏం చూపిస్తావయ్యా? అప్పుడు ఎంత గర్వంగా ప్రౌడ్ గా చెప్తున్నారంటే అండి, నేను 16 నెలలు జైల్లో ఉండొచ్చానంటే వీళ్ళేమన్నా స్వాతంత్ర సమరయోధులండి, లేకుంటే ఆంధ్ర రాష్ట్రం కోసమో లేకపోతే ఇంకేదో దానికోసం ఏమైనా వీళ్ళు చెమటోర్చి ఏదో ఆమర నిరాహార దీక్షలు చేసి లేకపోతే వీళ్ళు జైలుకు పోయి మనకేమన్నా వీళ్ళు కష్టపడ్డారా? వీళ్ళు చేసిన అక్రమాలకి వీళ్ళు జైలుకు పోయొచ్చారు. అంతేగాని ఒకప్పుడు జైళ్ళు కేసులు అని అంటే కొంచెం సిగ్గుతో చచ్చిపోయేవాళ్ళండి మన పెద్దలందరూ. అంటే ఒక్కసారి పోయి కోర్టు మెట్లెక్కాలన్నా మనం చచ్చిపోయాం. వాళ్ళకి ఫ్యాషన్ గా మారిపోయింది. స్వయంగా అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా మనం ఏం అనలేము. అంటే అంత నేర చరిత్ర ఉంది, అంత అన్ని ఉండి కూడా మనం అట్లాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నామంటే అది ప్రజలుగా మన తప్పు కూడా అండి. ఆ వ్యక్తులు అలాంటి వ్యక్తులు మేము బయట వచ్చి మేము రాజకీయాలు చేస్తున్నాం, ఇంకా నేను 30 సంవత్సరాలు పాలిస్తాను నేను మిమ్మల్ని అన్నట్టు చెప్తుండ్రంటే అంటే ప్రజల్లో ఉన్న చెప్తున్నారు కదా, ఇంకొక అంశం కూడా వాదిస్తున్నారు. నన్ను నమ్ముతా అండి. ఎస్ అంటే వైసీపీ నేతలు ప్రధానంగా ఒక ఆరోపణ చేస్తున్నారు. అంటే సూపర్ 6 ఏది అని అడిగే లోపు మమ్మల్ని ప్రజలు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ నాయకులు అరెస్ట్ చేస్తే ప్రజలు అటువైపు మళ్ళీపోతారు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు చంద్రబాబు అని ఒక ఆరోపణ చేస్తున్నారు. సార్ దీనికంటే పెద్ద జోకు ఏమీ లేదు. ప్రజలందరికీ తెలుసండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటారంటే నేను బటన్ నొక్కాను, నేను 2 లక్షల కోట్లు పెట్టాను, ప్రజలు నన్ను ఆశీర్వదిస్తాననేది. ఏం చేశారు ప్రజలు? మీరు పథకాలు ఇవన్నీ కాదండి, ఇప్పుడు సూపర్ 6 పథకాల అమలుకి ఏమీ కష్టం లేదు. ఆల్రెడీ పెన్షన్ ప్రతి ఒక్క గడప తొక్కి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారండి. ప్రతి ఒక్కటి ఏం చేస్తున్నారు? ఇవాళ మీరు ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో ఒకప్పుడు జోక్ గా ఉండేదండి. తమిళనాడు నుంచి ఆంధ్రాకి వచ్చినా, తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చినా ఒక జోక్ గా చాలా మీమ్స్ చాలా వైరల్ అయినాయి. ఎందుకంటే రోడ్లు చూస్తేనే మనం ఆంధ్రాకి ఎంటర్ అయిపోయామని చెప్పేసి. ఇవాళ అలాంటి దుస్థితి లేదండి. ప్రజలు ప్రశాంతంగా అన్ని మౌలిక సదుపాయాలతో రోడ్లు బాగాయని, నీరుంది, అన్ని ఉండి ప్రశాంతంగా ఉందండి. సూపర్ 6 పథకాలు కూడా మన ఆర్థిక అన్నిటిని చూసుకొని బేరీ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఇవాళ హడావిడిగా ఏదో వచ్చేసి నడమంత్రి సిరిలాగా ఆయన ముఖ్యమంత్రి గారు కాదండి. 50 సంవత్సరాల రాజకీయ అనుభవం దగ్గర ఉంది. ఆయన కూడాను ప్రతి ఒక్కటి బేరీజు వేసుకొని
ప్రతి విషయము ప్రతి పథకాన్ని అమలు చేస్తానని ఆయన మాట ఇచ్చారు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మారు కాబట్టి ఆయన్ని మళ్ళా ఎన్నుకున్నారు. అంతేకాని ఈయనేదో డైవర్షన్ పాలిటిక్స్ డైవర్ట్ చేసుకోవాల్సినంత అవసరం లేదండి. డైవర్ట్ చేసుకునేది మీరు. వారంలో 5 రోజులు బెంగళూరులో ఉండి 2 రోజులు ఏదో మొక్కుబడిగా ఇక్కడ వచ్చి ఏదో నేను కూడా ఉన్నాను మొన్న ఒక మాట అన్నారు. పార్టీ బతుకుతుంది అంటే చచ్చిపోయిందని నువ్వే ఒప్పుకుంటున్నావు కదా. పార్టీ బతుకుతుంది అని చెప్పేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి కల్లిబుల్లి మాటలు పెట్టేస్తే ఆయన ఒకే అనుకుంటున్నాడు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా పోతుందా, నేను మళ్ళా ముఖ్యమంత్రి కానా అని. అవన్నీ కూటమి ప్రభుత్వం చేతిలో ఉందండి. ప్రజలకి మంచిగా చేస్తే, ప్రజలకి గౌరవం ఇచ్చి, ప్రజల్ని వాళ్ళ బ్రతుకులు వాళ్ళని స్వేచ్ఛగా బ్రతకనిస్తే మళ్ళా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారు ప్రజలు. ఎందుకంటే ఇప్పుడు మీరు అంటున్నారు సార్, యాక్చువల్ గా చాలా మంది అంటున్నారు, ఇవాళ పుష్పశ్రీ వారి గారు ఎవరు మాట్లాడుతున్నారు, మేము బటన్ నొక్కాము మీరు నొక్కొచ్చు కదా అని. బటన్ నొక్కితే కాదండి, మనకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందండి. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఎవరు దెబ్బతినకూడదు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఆ పార్టీ అని కాదు, ఈ పార్టీ అని కాదండి, ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడని వాళ్ళు అంటూనే లేరు. 2019-24 మధ్యలో ఏదైనా గాని అంటే దోపిడికి ఏది అనర్హం అన్నట్టు ప్రతి దాన్ని ఎన్ని విధాలుగా దోచేశారో, ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్కరికి తెలుసు. అలా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే అర్హత లేదండి. కంప్లీట్ గా మద్యపాన నిషేధం చేసి నేను ఎలక్షన్ పోతానని చెప్పిండు ఆ రోజు. సిపిఎస్ కంప్లీట్ గా రద్దు చేసి నేను ఎలక్షన్ పోతానని. ఇవన్నీ కూడా చెప్పుకుంటా పోతాయండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఎంత మభ్య పెట్టావో, ఎలా చేశావో కల్లిబొల్లి మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఇవాళ ఎవరు అంటారు. ఇవాళ జరిగేది కేవలం అండి ఒకటే సార్, మీకు పెద్దలు మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఆలోచించి ఏ స్టెప్ అయినా 1కి 100 సార్లు ఆలోచించి తీసుకుంటారు. కానీ ఈయనలాగా నైట్ ఒక 30-100 మంది సలహాదారులు వేసుకొని ఇది అయిపోయింది, ఈ నిమిషంలో ఇలా ఉండాలని చెప్పేసి ఆ రోజు ప్రజావేదికని ఎలా కూల్ చేశాడో, ఇది లాస్ట్ మీటింగ్, దీన్ని ఇప్పుడే స్మాష్ చేస్తున్నాను, అలాంటి అనాలోచిత ఆలోచనలు ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారు చేయరు. ఆయనకు ఒకటే ఉంటది, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ అప్పుల ఊబిలో నుంచి ఎలా బయటేయాలి, ఒక డెవలప్మెంట్ చూపించాలి, మన మార్కు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి. అంతేగాని నేను సెల్ఫ్ గా ఒక 80 రూములతో ప్యాలెస్ ఏడా కట్టించుకుందాము, ఇవన్నీ ఆలోచించుకోరు. ఆంధ్ర రాష్ట్రాన్ని, అమరావతిని కంప్లీట్ చేయాలి, పోలవరాన్ని కంప్లీట్ చేయాలి. ఆంధ్ర రాష్ట్రంలో మనకున్న ఛాలెంజెస్ ఏంటి, ఎంత డ్యామేజ్ అయిపోయింది, మన బ్రాండింగ్ ఎంత పడిపోయింది. ఇలాంటి కొడాలి నాని, ఇలాంటి వల్లభనేని వంశీ, ఇలాంటి అంబటి రాంబాబు గారు ఎంతమంది వల్ల మన బ్రాండ్ ఎలా పోయింది. ఇవి లేకుండా ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని క్షమాపణ అడగాలి. నాకు తెలుసో తెలియక ఒకసారి తప్పు చేశాను, నాకు తెలుసో తెలియకో వీళ్ళందరినీ నేను కంట్రోల్లో పెట్టలేకపోయినాను, నా కనుసన్నల్లో అసెంబ్లీలో ఒక